హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు ఈ మధ్యన హెయిర్ ఫాల్ అన్నది బాగా అవుతుందండి. అందుకనే మళ్ళీ రోజు హెయిర్కి హెన్న అప్లై చేద్దామని నేను హెన్న రెడీ చేసుకుంటున్నాను. హెన్న నేను ఏ విధంగా అప్లై చేస్తానన్నది ఈ వీడియోలో చూపిస్తాను, తప్పనిసరిగా చూసేయండి. నేను ఒక 2 స్పూన్ల టీ పొడి తీసుకుని దానికి తగినంత వాటర్ పోసుకుని బాగా బాగా మరిగించాలండి. ఇలా మరిగించిన డికాషన్ని వడకట్టి టీ పొడి లేకుండా ఈ విధంగా డికాషన్ మాత్రం తీసుకోవాలి. తీసుకునే డికాషన్ బాగా చల్లారిపోవాలండి, అసలు వేడిగా ఉండకూడదన్నమాట. ఇలా చల్లారిపోయిన డికాషన్లోకి మీరు ఏ బ్రాండ్ హెన్న అయితే వాడతారో ఆ హెన్ననైతే కట్ చేసుకోండి. నేనైతే రంగోలు బ్లాక్ హెన్న వాడతాను. ఇదైతే నా హెయిర్కి బాగా సెట్ అయిందండి. ఫస్ట్ నాకు చాలా హెయిర్ ఫాల్ ఉండేది. ఇది పెట్టినాక నాకు హెయిర్ ఫాల్ తగ్గింది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా పెరిగింది. ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోవాలి. మనం ఒకేసారి వేసి కలిపినట్టయితే అవి సరిగ్గా కలవకుండా ఉండల కింద ఉండిపోతుంది అన్నమాట. అందుకని కొంచెం కొంచెం వేసుకుని మొత్తం డికాషన్లో ఆ పొడి మొత్తం మిక్స్ అయ్యేటట్టు వీడియోలో చూపిస్తున్న మాదిరిగా అయితే కలుపుకోవాలి. ఇది కలిపినాక మళ్ళీ సెకండ్ బ్యాచ్ కింద మళ్ళీ కొంచెం పౌడర్ వేసుకుని ఇది కూడా మంచిగా కలిసిపోవాలండి. నేను ఈ విధంగా నా దగ్గర నేను తీసుకున్న పౌడర్ మొత్తం వేసేసి మొత్తం కలిపేసానండి. నేను తీసుకున్న డికాషన్కి నేను తీసుకున్న ఒక ప్యాకెట్ పొడికైతే నేను కరెక్ట్గా మెజర్మెంట్ కింద సరిపోతుందండి. నేను ఎప్పుడు తీసుకున్నాను. ఇంత గట్టిగా ఉంది ఎలా పెట్టుకుంటారు అనుకుంటారా? ఇంకా ఇందులో మనం చాలా యాడ్ చేస్తామండి. ఫస్ట్ అయితే నిమ్మరసం వేస్తున్నాను. ఒక నిమ్మకాయ అయితే నేను చూడండి ఈ విధంగా నిమ్మరసం మొత్తం పిండేసాను. ఇది పిండాక కలిపేసినాక మనం ఎగ్ వైట్ అనేది వేసుకోవాలన్నమాట. నేనైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాను కాబట్టి ఒక ఎగ్ యూజ్ చేస్తున్నాను. కావాలంటే 2 కూడా వేసుకోవచ్చండి. ఎగ్ వైట్ వేయడం వల్ల హెయిర్ స్మూత్గా ఉంటుంది. అలాగే నిమ్మరసం వేయడం వల్ల మనకి ఎక్కడైనా డాండ్రఫ్ ఉంటే అది కూడా పోతుందన్నమాట. మనం బయట ఎన్ని షాంపూలు వాడినా డాండ్రఫ్ కోసం అసలు యూజ్ కావండి. నిమ్మకాయ అన్నది రాసుకుని మనం తలస్నానం చేస్తే తప్పనిసరిగా అనేది డాండ్రఫ్ పోతుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది అన్నమాట. షాంపూల ద్వారా అయితే డాండ్రఫ్ ఏమి పోదు, అవి పేరుకి తప్ప. నిమ్మకాయ రాసుకుంటేనే మంచిది. ఈ విధంగా హెన్నని ఇవన్నీ వేసి కలిపేసినాక నేనైతే ఒక 3 అవర్స్ పక్కన పెట్టేశాను. నిజానికి చెప్పాలంటే ఇది మనం రేపు పెట్టుకుంటాము అనగా ఒక ముందు రోజు నైటే కలిపేసుకుని మనం పక్కకు పెట్టేసుకుంటే ఇది చాలా బాగా స్మూత్గా రెడీ అవుతుందండి. మనం అప్పటికప్పుడు పెట్టుకుంటే అంత స్మూత్గా ఉండదన్నమాట. ముందే రెడీ చేసి పెట్టేసుకోండి. ఇలా నేను కలిపేసి ఒక 3 అవర్స్ పక్కన పెట్టేసినాక ఇది చూడండి ఎంత స్మూత్గా అయ్యిందో. ఇప్పుడు నేను దీన్ని హెయిర్కి అప్లై చేస్తున్నాను. మనం హెయిర్కి హెన్న పెట్టుకునేటప్పుడు ఎవరికైనా సహాయం తీసుకుని పెట్టుకుంటే మనకి హెన్న హెయిర్ మొత్తానికి మంచిగా పడుతుంది అన్నమాట. మనకి మనం పెట్టుకునేటప్పుడు అంతలా ఉండదు. చూడండి నేను కొంచెం కొంచెం చిన్ని చిన్ని పాయలుగా తీసుకుని ఫస్ట్ అయితే హెడ్కి అప్లై చేస్తున్నాను. మొత్తము హెడ్ అప్లై చేసినాక నేను కింద వరకు ఈ విధంగా పెడుతున్నమాట. నేను తీసుకున్న ప్యాకెట్ అయితే నాకు సరిపడలేదు. ఒక 2 ప్యాకెట్స్ అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ టైం పెట్టినప్పుడు 2 యూజ్ చేయాలి. నేను చాలా చాలా నెలలు అయిపోయిందని పెట్టి 6 మంత్స్ అవుతుంది. మళ్ళీ ఈ మధ్యన హెయిర్ ఫాల్ అవ్వడం వల్ల అయితే పెడుతున్నాను. సరిపోతుంది అనుకున్నాను కానీ సరిపోలేదు అన్నమాట. ఈ విధంగా మనం హెయిర్కి హెడ్కి మొత్తం అప్లై చేసేసుకోవాలి. చివరికంటూ అప్లై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న మాదిరిగా అయితే అప్లై చేసుకోవాలి. హెన్న పెట్టే విధానం కూడా వేరే ఉంటుంది అన్నమాట. చిన్న చిన్నగా పాయలుగా తీసుకుని హెన్న అప్లై చేసి పైన మనకి కొంచెం జడ టైప్ వేస్తూ ఉంటారు పార్లర్లో. మనకైతే మనం పెట్టుకున్నప్పుడు ఈ విధంగానే పెట్టేసుకుంటాం అన్నమాట. మన ఇంటి దగ్గర ఎవరికైనా సహాయం తీసుకుని కూడా పెట్టుకుంటే మన హెయిర్కి బాగా పడుతుంది. ఇంక ఈ విధంగా నేను తీసుకున్న హెన్న మొత్తము నా హెయిర్కి అప్లై చేసేసి ఒక 4 అవర్స్ తర్వాత నేను తలస్నానం అయితే చేశాను. మనం హెడ్ బాత్ చేసినప్పుడు హాట్ వాటర్తో కాకుండా కూల్ వాటర్తో చేయండి. అంటే నార్మల్ వాటర్ ఉంటుంది కదా, నార్మల్ వాటర్తో చేయడం మంచిదన్నమాట. హాట్ వాటర్ చేయడం వల్ల హెయిర్ రఫ్గా అయిపోతుంది. హెన్న పెట్టి హాట్ వాటర్తో చేస్తే మనం పెట్టిన హెన్న మొత్తం హాట్ వాటర్కి కిందకే వచ్చేస్తుంది, కానీ మనకి యూజ్ ఉండదు అన్నమాట. తప్పనిసరిగా నార్మల్ వాటర్తో అయితే హెడ్ బాత్ చేయడం మంచిది. ఈ విధంగా పెట్టి 4 అవర్స్ తర్వాత అయితే నేను నార్మల్ వాటర్తో హెడ్ బాత్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది అన్నమాట.
నేను చెప్పిన విధంగా హెన్నాని కలుపుకొని మీరు యూజ్ చేసినట్టయితే నిజంగా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అలాగే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. నాకు ఇది పెట్టినాక చాలా రిజల్ట్ అని కనిపించింది. ఫస్ట్ నాకు హెయిర్ ఫాల్ బాగా అయినప్పుడు నేను వీక్లీ వన్స్ పెట్టేదాన్ని, తర్వాత మంత్లీ వన్స్. ఇప్పుడైతే 6 మంత్స్కి ఒకసారి పెడుతున్నాను, ఎందుకంటే నాకు అంతగా హెయిర్ ఫాల్ లేదు కాబట్టి. ఈ మధ్యన కొంచెం ఊరు వెళ్ళి రావడం వల్ల, వాటర్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ చాలా నెలల తర్వాత నేను అన్నది యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం హ్యాండ్ బాత్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంది. జుట్టు మొత్తం డ్రై అయిపోయినాక మనం చిక్ అన్నది తీసుకోవాలండి. నా జుట్టు ఇంకా డ్రై అవ్వలేదు, అందుకే నేను తీయడం లేదన్నమాట. డ్రై అయిపోయినాక తీసుకుంటే మనకు అంతగా హెయిర్ ఫాల్ రాదు. అలాగే దువ్వెనలో పెద్ద పెద్ద పళ్ళు ఉంటాయి కదా, దానితో తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. ఇది ఆడవాళ్ళందరికీ యూజ్ అవుతుంది. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.